మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామలందరికీ వందనాలు. ఈ క్షణము మనము సజీవ లెక్కలో ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ సమయం నిమిషం సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలయ. మీ జీవము కలిగిన వాక్యముతో మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, శుద్ధి చేయండి, మీలాగా పరిశుద్ధులుగా మార్చి మీ రాజ్యంలో ఉంచుకోమని, ప్రతి వీడితో మీరు మాత్రం మాట్లాడి మీరు మాత్రం మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానము యోసేపు గారి జీవితం గురించి. మనం ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయము గురించి దేవుడు మనతో మాట్లాడతారు. ఆ సమయంలో మనము ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తము మీద ఉండెను. యోసేపు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జీవించిన ప్రతి క్షణము, ఎక్కడ అడుగు పెట్టిన యోసేపు గారు ఆశీర్వాదం ఉందంట. ఎందుకంటే యోసేపు గారు అంత ఆశీర్వదించబడటం ఏంది? యోసేపు గారి వల్ల అక్కడ పోతీఫర్ ఇల్లు మొత్తం ఆశీర్వదించబడుతుందంటే కారణం ఏంటంటే, మనం నాకు ఆశీర్వాదం కావాలని అనేక చోట్లకి వెళ్తాం, కానీ మహాపరిశుద్ధుడైన దేవుడు మాత్రం మనల్ని ఆశీర్వాదకారకులుగా నిలబెట్టారు. అది మనకు అర్థం కావట్లేదు. మనమే అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేస్తే మనము మాత్రం ఆశీర్వాదం కావాలని వెళ్తున్నా, ఆశీర్వాదం దొరకట్లా. ఈ రోజున మన అంశము పేరు ఏంటంటే, మహాపరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. యోసేపు గారు తన అన్నలు ఉన్నారు. తన అన్నలు యోసేపు గారిని ఎంత దారుణంగా హింసించారు, ఎంత దారుణంగా కొట్టారు, గుంట్లో వేశారు, మళ్ళీ అమ్ముకున్నారు. కానీ యోసేపు గారు మాత్రం వాళ్ళ అన్నని క్షమించారు. ఈ రోజున దేవునితో సహవాసము కానీ మనం చేస్తే, పరిశుద్ధుడైన దేవునితో, మనము కూడా మనల్ని నిందించేవారిని, అవమానించేవారిని, మనల్ని హేళన చేసేవారిని, దూషించేవారిని, మన మీద ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మనం వాళ్ళని క్షమిస్తాం. దేవునితో సహవాసం చేస్తే మనం క్షమిస్తాం. అలాంటి స్వభావం మనలో ఉండిద్ది. లేకపోతే ఎన్నో ద్వేషముతో, అసూయతో, కుళ్ళుతో ఒకరిని చంపాలి అనే స్థితిలోకి మనం వెళ్తాం. ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునితో సహవాసము చేస్తే మనం ఎలా ఉంటామంటే క్షమించే గుణం కలిగి ఉంటాం. యోసేపు గారు వాళ్ళ అన్నల్ని క్షమించారు. వాళ్ళు పగబట్టిరి, మరింత పగబట్టిరి అని ఉండిద్ది. ఆ క్షణంలో అంత కొట్టిన, అంత తిట్టిన, అంత అవమానపరిచిన, యోసేపుని అమ్మివేసిన, కానీ యోసేపు వాళ్ళని క్షమించారంటే కారణం ఏంటంటే దేవునితో సహవాసంలో ఉన్నారు. ఈ రోజున మనం అనేకులతో సహవాసం చేస్తుంటాం, కానీ మనం క్షమించలేం. కొడతాం, తిడతాం, జైల్లోకి వెళ్తాం, లాస్ట్కి చనిపోయే స్థితికి వచ్చింది. కానీ మనం కానీ దేవునితో సహవాసం చేస్తే అందరిని క్షమిస్తాము. దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వాదకారకులుగా మారుస్తాడు. హల్లెలూయా. రెండవ అంశము, పోతీఫర్ ఇంట్లో ఆయన అంత బాగా వర్ధిల్లేటప్పుడు, ఆయన ఏ పని పట్టుకున్నా ఆశీర్వాదకరంగా జరిగేటప్పుడు, పోతీఫర్ భార్య ఆయన మీద కన్ను వేసి ఆయనతో పాపము చేయాలి అన్నప్పుడు, ఆయన్ని లోబరుచుకోవాలనుకున్నప్పుడు ఎవరూ లేరు. కానీ పోతీఫర్ భార్య అంత బలవంతం చేసిన యోసేపు గారు టచ్ కూడా చేయలే. ఎందుకంటే కారణం ఏంటంటే, మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేశాడు. ఈరోజు నువ్వు కూడా ఆయనతో చేస్తే మన చూపు, మన మాట, మన క్రియలన్నీ మంచిగా ఉంటాయి. యోసేపు గారు అంత బలవంతం చేసిన ఎవరూ లేరు ఇంట్లో. ధనము ఉన్న వ్యక్తి, అంత మనిషిలో కూడా ఆమెను టచ్ కూడా చేయలేదంటే కారణం, పాపము చూపుతో చూడలేదంటే కారణం, పాపము చేయలేదంటే కారణం, పాపానికి బానిస అవ్వలేదంటే కారణం, మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేశారు. ఈ రోజున మనందరం చాలామంది ఈ లోక వ్యసనాలతో బానిసలు అవుతున్నాం. ఈ లోక సహవాసాలు బట్టి లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడుతున్నాం.
పాపము వెంటాడుతుంది మనల్ని. సిగరెట్ తాగమని, మందు తాగమని, జూదం ఆడమని, వ్యభిచారం చేయమని, లవ్ చేయమని, తల్లిదండ్రులు హింసించమని, భర్త ఉండగా వేరే వారితో అఫైర్ పెట్టుకోమని, భార్య ఉండగా వేరే వారితో అఫైర్లు పెట్టుకోమని ఈరోజు చాలా సహవాసాలను ప్రేరేపిస్తున్నాయి. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని తెలిసి కూడా ప్రతి మనిషి పాపానికి బానిస అవుతున్నారు. ఆ శాపం బిడ్డలు తగులుతున్నారు, అర్థం కావట్లేదు. ఈ రోజున దేవుడితో, ఏ దేవుడు? మహాపరిశుద్ధుడైన దేవుడితో సహవాసము కానీ మనం చేస్తే ఎలాంటి పరిస్థితులు మనం పాపానికి ప్రేరేపించినా, ఎలాంటి పరిస్థితులు మనల్ని పాపం చేయమని ఎంత బలవంతం చేసినా, యోసేపు గారు ఎలా పాపము చేయకుండా ఉన్నారో మనము కూడా అలానే ఉంటాం. కోపమా, ద్వేషమా, గర్వమా, అహంకారమా, కుళ్ళా, కుతంత్రమా, ఏ స్వార్థపూరితమైన పాపంలో మనం ఉన్నాం. కానీ ఆయనతో సహవాసం చేస్తే, మహాపరిశుద్ధుడైన దేవునితో మనం సహవాసం చేస్తే మన జీవితం కూడా పరిశుద్ధంగా మారిద్ది. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా యోసేపు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేశాడు, ఆయన కూడా పరిశుద్ధంగా జీవించాడు. ఈ రోజున మనలో పాపం పెట్టుకొని నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను వర్ధిల్లాలి, నేను దీవించబడాలి, నేను అనేకులకు మాదిరిగా ఉండాలంటే కుదరదు. దేవునితో సహవాసం చేసుకొని మన లోపాలను సరిచేసుకున్నప్పుడు, మనలో ఉన్న ప్రతి చెడుని తీసివేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు మనము కూడా పరిశుద్ధుడైన దేవునితో ఆయనలాగే ఉంటాం. ఆయనతో సహవాసం చేస్తే ఈరోజు కూడా నీవు నేను కూడా అలా ఉండాలని దేవుడు ఈ లోకానికి తిరిగి వచ్చారు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన పుట్టడానికి, ఆయన మన కోసం శిక్ష అనుభవించడానికి, పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి, కల్వరిశిలో ప్రాణత్యాగం చేయడానికి గల కారణం ఏంటంటే, నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండటం కోసం, నువ్వు నేను నరకంలో ఉండకూడదని, నీ శాపం పోవటం కోసమే యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం వచ్చారు. అందుని బట్టి ఈరోజు నువ్వు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, చెడుని వదిలిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేస్తే మన కుటుంబంలో శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం, అనేకులకు మాదిరిగా మనం దీవించబడతాం. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కూడా యేసుక్రీస్తు వారిలాగా మనం మారాలని ఆయన ఆశ. యేసుక్రీస్తు వారిలాగా మారాలనేదే ఆయన ఆకాంక్ష. అందుకోసమే ఆయన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసింది. ఈరోజు కూడా యోసేపు గారు అందరు హింసించిన, అందరూ లెక్క చేయకుండా అందరు హింసించిన, అందరూ జైల్లో పెట్టిన, అందరూ ఆయన హేళన చేసిన, కష్టపెట్టిన, నష్టపెట్టిన, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఆయన క్షమించగలిగాడు. పాపం చేయకుండా ఉన్నాడు. ఏ వ్యభిచారం ఆయన చేయలేదు. ఆయన శరీరాన్ని కాపాడగలిగాడంటే కారణం మహాపరిశుద్ధునితో సహవాసం చేశాడు. ఈ రోజున నీవు నేను కూడా పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తే నీవు నేను కూడా ఆశీర్వాదకరంగా మారుతాం. ఆయన ఎక్కడో గొర్రెలు కాచుకునే అన్నలకి అన్నము తీసుకెళ్లే వ్యక్తి యోసేపు గారు. ఆయన దేవునితో సహవాసం చేయడం వలన ఆయన ఎక్కడ నిలబెట్టారంటే, రాజు తర్వాత రాజు అధికారంలో ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన దేవునితో ఉన్న సంబంధం. ఆయన దేవుని ఎంత ప్రేమించాడంటే పాపము చేయకుండా పవిత్రంగా బ్రతికే అంట. అవసరమైతే కొట్టండి, అవసరమైతే జైల్లో పెట్టండి, అంతేగాని నేను మాత్రం పాపము చేయనన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా అంత భక్తి ఉండాలంటే, అంత పవిత్రంగా బ్రతకాలంటే, అంత పరిశుద్ధంగా బ్రతకాలంటే, అందరికి మాదిరికరంగా, అందరికి ఆశీర్వాదకరంగా, అందరికి దీవెనకరంగా నీవు నేను ఉండాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలంటే డబ్బుతో కాదు, ఆస్తితో కాదు, అధికారంతో కాదు, స్నేహితులతో కాదు, ఈ లోక వ్యసనాలతో కాదు, కానీ మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో, సహవాసం అంటే ఎల్లప్పుడూ ఆయనతో గడపటం, ఆయనతో ఎక్కువ సమయాన్ని ఇవ్వటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, వాక్యం వినటం, వాక్యానుసారంగా నడిచినప్పుడు మనము కూడా ఆయనలాగా బ్రతుకుతాం. అప్పుడు చనిపోయినా కానీ ఆయనతో బతుకుతాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.